యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి మహిమపరచడానికై మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించరు క్లుప్త ఆరాధన మీరు అంగీకరించి ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించండి కూడి వచ్చిన బిడ్డలను దీవించండి మేలుతో నింపి మీరే ఆశీర్వదించి మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్ఠ నామమును బట్టి స్తుతించి గణపరిచి ఆరాధన మీకే అర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. కూర్చుందామండి. మంచిదండి ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు 9వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మీకు వివరిస్తాను. ప్రియులారా, ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలులకు సీనాయి పర్వతం మీద మోషే ద్వారా ఇవ్వబడింది. అది యూదులు సంప్రదాయం కాబట్టి అది ధర్మశాస్త్రం. ప్రియులారా, యూదులకు పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఎంత ప్రాముఖ్యమైనదో అపోస్తులు మనకిచ్చిన పత్రికల ఆ ధర్మం కూడా చాలా ప్రాముఖ్యమైనది కనుక వినండి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి కానానుకు చేరాలనంటే వారు ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలి. పొల్లు అయినను సున్నాయిన తప్పుపోకుండా జీవించాలి. అప్పుడే వారు ఎక్కడికి ప్రవేశించారని అంటే కానానులోకి ప్రవేశించారు. కనుక ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తే వారు అరణ్యంలోనే రాలిపోయారు. అటుగానే
ఈ లోకమని ఈ అరణ్యంలో ఈ ఐగుప్తును విడిచిపెట్టి కానాను అనే పరలోక రాజ్యానికి ప్రయాణం వెళుతూ నూతన యెరూషలేమైన పట్టణానికి మనం వెళ్ళాలి అని అంటే మనకు కూడా ధర్మశాస్త్రం ఉంది. ఏమిటి అదనంటే ఇదిగో పత్రికలు. ఏమిటి ఆ పత్రికలు అని అంటే ఇదిగో అపోస్తులు రాసిన పత్రికలు. ఈ పత్రికలు మనం చదివి ఆ ప్రకారం జీవించినప్పుడే మన పరలోకానికి వెళతాం. కాబట్టి ఈ పత్రికలు చదవటం చాలా ప్రాముఖ్యం. కనుక అపోస్తుల పౌలు అందుకే తీయొద్దులండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అంటారు, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందు ఎలా ఉన్నారటండి. ఒక టేబుల్కి 4 కాళ్ళు ఉంటే ఎలా నిలబడుతుందో సంఘములో ఈ 4 ఉండాలి. ఏంటయ్యానంటే అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 ఇట్లు ఏది లేకపోయినా బల్ల పక్కకు ఒరిగిపోయినట్టుగా మన ఆత్మీయ జీవితం ఏమవుతుందని అంటే ఒరిగిపోద్ది. కాబట్టి ఈ 4 అనుభవాలు చాలా ప్రాముఖ్యం. కానీ ప్రియులారా, అలాగూ రాయబడిన పత్రికలే ఈ అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియులారా, ఈ అధ్యాయము దేవుని సేవకుల కొరకే రాయబడిన అధ్యాయం. కాబట్టి మనందరం దేవుని సేవిస్తూ దేవుని సేవ చేస్తున్నవారని ఎరిగి మనము ఇలాగూ ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అపోస్తలుగా ఉండటానికి నేను తగిన వాడిని కాదా? నేను అపోస్తలునే. కనుక మళ్ళీ చెప్తున్నాను ఏంటనంటే, అపోస్తలు అంటే ఎవరనంటే యేసు ప్రభుతో నడిచి జీవించిన వారు. అపోస్తలు అంటే ఎవరనంటే ఆయనను చూసి ఆయనను తాకిన వారు, ఆయన చేత పంపబడిన వారు ఎవరన్నారనంటే అపోస్తలు అన్నారు. ఇప్పుడు మీకు ప్రశ్న అర్థమైందో లేదో తెలవటానికి, ఇప్పుడు అపోస్తలు ఉన్నారా లేరంటారా? అమ్మా మళ్ళీ చెప్తున్నాను, అపోస్తలు అంటే ఎవరనంటే యేసు ప్రభువును చూచిన వారు, ఆయనను తాకిన వారు అంటే ముట్టుకున్నవారు, ఆయన చేత పంపబడిన వారు ఎవరనంటే అపోస్తలు. ఇప్పుడు అపోస్తలు ఉన్నారంటారా లేరంటారా? లేరు. అపోస్తలు ఎవరితోటి అయిపోయారనంటే అపోస్తలు పౌలుతో ఆకారు. ఎందుకనంటే పౌలు దర్శనంలో ప్రభును చూచాడు. 1. 2 ఏంటనంటే దేవుని చేత పంపబడ్డాడు, అన్ని జనుల రక్షణార్థముగా పంపబడ్డాడు. కాబట్టి అపోస్తలత్వను అనిపించుకోవడానికి పౌలు ఎవరనంటే తగినవాడు అని చెప్పుకుంటూ ఉన్నాడు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఈ రోజుల్లో చాలామంది అపోస్తులని పేరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అపోస్తులు లేరు. ఇప్పుడు ఎవరనంటే సంఘ కాపరులు, సువార్థికులు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరండి? ఇప్పుడు సంఘానికి పాస్టర్గా ఉన్న వారిని ఏమని పిలవాలి? ఇప్పుడు కాపరి లేకపోతే సువార్థికుడు అని పిలవాలి. కాబట్టి అపోస్తులు కాదు, ఇప్పుడు రెవరెండ్స్ కాదు, డాక్టర్స్ కాదు. ఇప్పుడు ఎవరనంటే కాపరి సువార్థికుడు, కాపరి సువార్థికుడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు కాపరిగా లేకపోతే సువార్థికుడిగా లేకపోతే పౌలుగా ఉన్న అపోస్తలుడైన పౌలు చెప్తే ఏమంటున్నాడు అనంటే, చదువుదాం చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. నేను స్వతంత్రుని కానా, నేను అపోస్తలుడనను కానా, నేను చూడలేదా, నా పనికి ఫలము మీరు కాదా, మీ మట్టుకైనను అపోస్తలునై ఉన్నాను. అమ్మ చాలరా. ఇప్పుడు అంటున్న మాట ఏంటనంటే, నేను అపోస్తలుని కాదా, దేవుడు నన్ను పంపలేదా, దేవుడు నన్ను అంటే ఈ మాట అంటున్నారనంటే అక్కడ ఏదో గొడవ జరిగింది. ఏ గొడవ చెప్పాలి? నువ్వు అపోస్తలుడు ఏంట్రా, లేకపోతే నువ్వు పాస్టర్ ఏంటి అని అంటున్నారు. ఎవరిని? పౌలుని. అంటూ ఉంటే ఆ మాటకు చెప్తున్నాడు, నేను అపోస్తల తత్వాన్ని కలిగి ఉండటానికి ప్రభు నన్ను పంపలేదా? ప్రభు నన్ను పంపాడు. కాబట్టి దానికి సాక్షులు ఎవరనంటే మీరే. కాబట్టి కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటించగా మీరు రక్షించబడ్డారు. కాబట్టి మీరే నాకేమై ఉన్నారు? సాక్షులు అని చెప్తా ఉన్నాడు. అంటూ ప్రియులరా కొంచెం అర్థం చేసుకుందాం. ఏంటనంటే కనుక పౌలు అంటున్నాడు, నాకు అధికారం ఉంది,
అపోస్తల తత్వం చేయటానికి నాకు అధికారం ఉంది. అయినను నా అధికారమును నేను నా సొంతానికి ఏం చేసుకోలేదనంటే వినియోగపరుచుకోలేదు అని అంటున్నాడు. చూడండి 3వ వచనం, నన్ను విమర్శించు వారికి నేను చెప్పిన సమాధానం ఇదే, తినుటకును తాగుటకును మాకు అధికారము లేదా? తగిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలనను కేఫా వలనను విశ్వాసురాలను భార్యను ఎంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? పని చేయుటకు నేనును భార్భయు అధికారము మాకు లేని వారం. ఈ మాట మనం అర్థం చేసుకుందాం. పౌలు గారు అంటున్న మాట ఏంటనంటే, నాకు అపోస్తుల తత్వం ఉండినాను, నేను దాని అధికారాన్ని ఉపయోగించుకుంటా లేదు అని చెప్తా ఉన్నాడు. కొంచెం ఎవరిస్తేనే కానీ అర్థమవుతుంది. ఏంటంటే, ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చారండి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మీరు దేవునికి కానుక ఇచ్చారండి. ఎంతో 10 ఏళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 10 ఏళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి నాకేమి లేదు. నాకు 10 ఏళ్ళు ఖర్చు పెట్టుకుంటే నాకు హక్కు ఉంటుందా ఉండదా? అదే చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు అంటే 7వ వచనం, ఎవడైనా తన సొంత ఖర్చులో దండులో కొలిచిన దాచా తోట వేసి దాని ఫలమును తినవాడు, మందను కాసి మంద పాలు తాగువాడెవడు? ఈ మాటలు లోకానుసారంగా చెప్పబడింది. చెప్పుచున్నాను, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది. ఏమని? కళ్ళెము దున్నుతున్న ఎద్దు మూతికి ఏం పెట్టరు? కళ్ళెము దున్నుతుందండి. ఆ ఎద్దుకి ఏం పెట్టరంట? చెక్క. అంటే మూతికి చెక్కం పెట్టుకోండి, దాని సమృద్ధికి ఏం పెడతారు? ఆహారం పెడతారు అంటున్నాడు. నేను మీ సేవా జీవితంలో ఈ పని నేను చేస్తా ఉన్నాను, సువార్త పని. ఈ సువార్త పని చేయటానికై మీరు ఇస్తున్న దానికి నేను తినటానికి అర్హుని కాదా అని అంటున్నాడు. ఆమె అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా. దుక్కు దున్నుతున్న ఎద్దుకి ఏం పెడతారు? ఆహారం పెడతారు. పెట్టి ఏం చేస్తారు అని చెప్తూ, అంటే అలాగ అనుంటారు, మా డబ్బులని తినేస్తున్నాడు, మా అన్నీ తినేస్తున్నారు అనుంటారు. ఆ మాటకు పౌలు జవాబు చెప్తున్నాడు. ఏమనంటే, నేను మంద కాస్తున్న మంద పాలు తాగటానికి నేను అర్హుని కాదా అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎవరో 10 ఏళ్ళు ఇచ్చారండి, అది తినటానికి నేను అర్హుని కాదా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని బట్టి చెప్పాలి, అర్హుడా కాదా పౌలు? కానీ ఇప్పుడు పౌలు ఏమంటున్నాడనంటే, నేను తినటానికి తాగుటకును తిరగటానికి సోకు చేయటానికి నాకు అధికారం ఉండినాను, నేను అలాగూ చేయలేదు. ఇచ్చిన 10 ఏళ్ళు ఖర్చు చేసుకోకుండా దాంట్లో 1000 రూపాయలు ఖర్చు చేసుకొని ఉన్నాయి. దేని కొరకు ఖర్చు పెట్టాను? అది చెప్తున్నాడు, సువార్త కొరకు ఖర్చు చేస్తుంది. నాకు అధికారం ఉండినాను, నాకు ఖర్చు పెట్టుకుని ఉండినాను, నేను అలా చేయలేదు అని అంటున్నాడు. చూడండి మరొక మాట మనం చదువుదాం. 10వ వచనం, యాలే అనగా దున్నువాడు ఆశతోను పంటలో ఏం పొందుతాడట? పాలు పొందునని ఆశతో ఆమె తొక్కుతా. ఇప్పుడు పంట నూరుస్తున్నవాడు ఏ ఆశతో నూరుతాడండి? ఇప్పుడు 10వ తరగతి పాస్ అవ్వాలని ప్రార్థన చేయమన్నారు, లేకపోతే ఉద్యోగం రావాలని ప్రార్థన చేయమన్నారు. కూడా ప్రార్థన చేసిన ప్రార్థనలో ప్రయాసం వెనకాల ఏముంటుంది? ఒక ఆశ ఉంటుంది. ఏమని అనంటే, ఉద్యోగం వస్తే మొదటి జీతము ఇస్తుంది, లేకపోతే మొదటి కానుక ఇస్తుంది, దశమ భాగం ఇస్తుంది. అంటే ఈరోజు ఇలాగ ఉంటుంది ఈ పాఠం కాబట్టి దశమ భాగం ఇస్తుంది, లేకపోతే 10వ తరగతి పాస్ వస్తే ఏదో ఇస్తారు అని ఆశతో ఆ కళ్ళెమును తొక్కినట్టుగా మీ కొరకు దైవజనుడు ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తాడట, ప్రయాసపడతాడట. కాబట్టి ఆ ప్రయాసపడిన తర్వాత ఆ వచ్చిన ప్రతిఫలములో మీరు ఇస్తున్నారు చూసారా, ఆ మొదటి జీతం అని అంటున్నాడు. నాకు తినటానికి అధికారం లేదా, అయినాను నేను అలాగూ చెయ్యలేదు అని అంటున్నాడు. కాబట్టి చేయకుండా ఏం చేశాను? ఇదిగో మైక్ కొన్నాను. తినకుండా ఏం చేశాను? ఇదిగో మీ కొరకు ఇది కట్టాను. కనుక తినకుండా ఏం చేశాను? ఇదిగో లైట్లు వేయించాను. తినకుండా ఏం చేశాను? ఇదిగో మీ కొరకు ఇది చేయించాను. కాబట్టి నాకు తినటానికి తిరగటానికి మీకులాగా తిరగటానికి నాకు హక్కు ఉన్నాను,
నేను అలాగూ చేయలేదట. ఇంకో మాట చెప్తానండి ప్రియులారా. ఈ పాఠంలో, ఈ వరుస పాఠంలో ఏంటనంటే, అదే సంఖ్యాకాండంలో ఏమని ఉంటుందనంటే, లేవీలకంట, యాజకులకంట సాక్ష్యము లేదంట. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. హల్లెలూయా. కానానికి వెళ్ళిపోయిన తర్వాత సాక్ష్యాన్ని పంచిపెట్టారు. ఇదిగో ఇదేమో రూబేన్కి, ఇదేమో ఈలకి, ఇది ఏలకి, ఇది ఏలకి, ఈ పక్కన నువ్వుండు, ఆ పక్కన నువ్వుండు, ఈ పక్కన నువ్వుండు, ఈ పొలాలు మియ్యి, ఈ పొలాలు మియ్యి అని పంచిపెట్టారు. అన్నదమ్ములు అందరికి పంచారు, కానీ లేవికి మాత్రం పంచలేదట. ఎందుకు పంచలేదని అంటే, దేవుడే పంచొద్దు అన్నాడట. ఎవరికి? లేవికి. ఎందుకు పంచొద్దు అన్నాడు అని అంటే, దేవుడు చెప్పాడు లేవితో ఏమన్నాడు అని అంటే, నేనే మీకేమై ఉన్నానంటే సాక్ష్యమై ఉన్నాను, నేనే మీకు ధనమునై ఉన్నాను, నేనే మీకు సహకారై ఉన్నాను. కాబట్టి వారు తెచ్చినవన్నీ ఎవరికి? మీవే అని అన్నాడు. తెచ్చినవన్నీ ఎవరికంట? మీవే అని అన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటే, దేవుని పెట్టారా, దేవునికి ఇచ్చినవి దైవజనుడికి అవుతే ఆ దైవజనుడు దాన్ని ఏం చేయకూడదంటండి? వ్యర్థపరచుకోకుండా, అధికారం ఉండున్నాను, దాన్ని ఏం చేయలేదంటండి? వ్యర్థపరచుకోకుండా దాని ప్రభు సేవ కొరకు ఖర్చు పెట్టాడు. కాబట్టి అటువంటి నాలాంటి దైవజనుడు మీరు ఏం చేయాలి? గుర్తించాలి అని చెప్తా ఉన్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం అవుదామండి. తినేసి పాడు చేసేసి తాగేసి తిరుగునోడిని, ప్రియులారా ఇంకొక విషయం చెప్తానండి, సందర్భం వచ్చింది కాబట్టి. రిటైర్మెంట్ అయిపోయిన సేవకులు ఉంటారు. అంటే రిటైర్మెంట్ అంటే ఉద్యోగం చేసి 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 ఇంకా రాజీనామా కాదు, రిటైర్ అయిపోయిన తర్వాత ఆ పెన్షనాన్ని తీసేసుకుని అప్పుడు సేవలోకి వస్తారు. వారు సేవకులు కాదు, వారు సహకారులు అంతే. అందుకే నేను అంటున్న మాట ఏంటంటే, అటువంటి వారికి ఈ సాక్ష్యములు ఏమి లేదు, భాగం ఉండదు. అందుకే మీకు అర్థమవటం చెప్తున్నాను ఏంటనంటే, వారు ఇచ్చుకోకూడదు, మీరు ఇవ్వకూడదు. వారు ఇచ్చుకోకూడదు, మీరు ఇవ్వకూడదు. ఎందుకని? నీకు ఒక్కడికి ఇవ్వాలా అని అంటే అది కాదు, మీరు అర్థం చేసుకోవాలి. వారి సాక్ష్యం ఏది? వాళ్ళ ఉద్యోగం, వారి జీతాలు, వారి పొలాలు, వారి ఆస్తులు దేవుడు వారికి ఇచ్చాడు. యాజకులకి సంపాదించుకోవడానికి ఇవ్వలేదు. వారి సాక్ష్యము, వారి జీతం ఏదనంటే మీరే. అదే అంటున్నాడు చూడు, పెన్షన్ కదా, మీరే. మా జీతం ఎవరు? మీరే. కాబట్టి మీరు ఇచ్చినవి నేను వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా దేవుని కొరకు ఖర్చు పెట్టాను. చూడు అంటున్నాడు 13వ వచనం. ఆలయములో జరిగించిన వాడు జీవనము చేయుచున్నారని బలిపీఠం యొద్ద కనిపెట్టుకుని ఉన్నవాడు బలిపీఠం యొద్ద పాలువారై ఉన్నారని మీరు ఎరగరా? అర్థమవుతుందమ్మా? నేను చెప్పక్కర్లేకుండా అర్థమవుతుంది ఏంటంటే, బలిపీఠం యొద్ద ఉన్నవాడు బలిపీఠం పెట్టిన వాటిలో ఏమై ఉన్నాడట అంటే, అక్కడ పెట్టినవి వారు పాలు పొందుల వారై ఉన్నారు అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా అంటూ ఏమంటున్నాడు తెలుసా? అలాగుండినాను నేను అవి వ్యర్థపరచుకోకుండా. 14 వచ్చును. అలాగున సువార్తను ప్రకటించువారు సువార్త వల్ల జీతం పొందవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనాను ఏం చేయలేదు. అది అపోస్తుల పౌలు తత్వంలోనికి మనం రావాలి. అపోస్తులు ఈరోజు ఆ తత్వంలోకి మనం వచ్చే వారంగా మనం ఉండాలి. ఏంటంటే, సువార్త వలన జీవించిన వాడు సువార్త ద్వారా ఏమవ్వాలట? ఒకవేళ లేకపోవచ్చింది, అయినా అలా ప్రభు కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవుడు ఎవరు నాన్నగారు నావోహయ్య గారి గురించి శకుంతలమ్మ గారు చెప్తా ఉండేవారు. ఏమనంటే, ఇంటిలో ఏమీ లేకపోయినా అసలు ఏముండి కదటండి, కొండ మీద పొయ్యి మీద కొండెట్టమనివారట, ఎసరెట్టు అనేవారట. ఈలోగా శకుంతలమ్మ గారు, కృపమ్మ గారు, పుష్పమ్మ గారు ఎవరో ఒకరు ఏం చేసేవారు అని అంటే, కానీ బియ్యం వేసుకుని కొంత కూరగాయలు వేసుకుని తెచ్చేవారట. కనుక వచ్చే వరకు ఏం చేసేవారు అని అంటే, ఎదురు చూస్తానే ప్రార్థన చేస్తూనే ఉండేవారట. కాబట్టి ప్రియులారా నేను అంటున్నాను, సువార్త కొరకు పిలువబడిన వాడు దేని కొరకు ఉండాలి? ఇదివరకండి వ్యత్యాసం చూపేవారు. వ్యత్యాసం అంటే నిజమైన సేవకుడు ఎవరో, నిజము కాని సేవకుడు ఎవరో, కనుక దొంగ సేవకుడు ఎవరో, దొంగ సేవకుడు కానివాడు ఎవరు ఏం చేసేవారు అని అంటే
వ్యత్యాసం చూపుకునేవారు. కనుక ఈ రోజులు అదేమి లేదు. కనుక ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి. కానీ మన ఆత్మీయులుగా ఉంటున్నాం. మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు సేవకులు, ఎవరు వచ్చిన ఆదాయాన్ని చక్కబెడతా ఉన్నారు, పాడు చేస్తూ ఉన్నారు, దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారు, లేకపోతే వారు సొంతానికి ఖర్చు పెట్టుకుంటున్నారు అన్నది గ్రహింపు వివేచన మనకి ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రియులు, ఇంకొక మాట గమనిస్తే ఇక్కడే అంటున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని ఒకటి కోరాలని రోజు అనుకుంటున్నాను. ఏమిటి ఆ కోరటం అని అంటే 17 వచనం, ఇది కష్టపడి చేసిన ఎడల. 17 వచనం చదవరా. ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను నాకు జీతం ఏది? సువార్తను ఉచితముగానే ప్రకటించుటయే నా జీతం. నాకు వినియోగించుకోవడానికి అధికారం ఉండునని నేను వినియోగపరచుకోకుండా నా జీతాన్ని నేను ఉచితంగానే ఏం చేస్తున్నాను? ప్రకటిస్తాను అంటూ నేను అందరి విషయం అందు స్వతంత్రుడై ఉన్నాను. మరీ ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరినీ నేను దాసునిగా నేను ఈ మాటను వివరిస్తాను. చూడండి, పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నా జీతం ఏది? నాకు జీతము వినియోగించుకోవటానికి అధికారం ఉండున వినియోగించుకోకుండా ఉండటానికి కారణం ఏంటి అని అంటే, అనేకులను ప్రభు కొరకు ఏం చేయాలనంట? సంపాదించాలన్న భావముతోనే నన్ను నేను కట్టుకుంటున్నాను. నా కడుపున నా నోరును కట్టుకొని మీకేం చెప్తున్నాను? సువార్త చెబుతున్నాను అంటున్నాడు. ఈరోజు ప్రియులారా, నేను మిమ్మల్ని కోరేది ఏంటనంటే, ఉద్యోగం వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినవ్వకపోయినా పర్లేదు, లేకపోతే పాస్ అయినప్పుడు డబ్బులు ఇచ్చినవ్వకపోయినా పర్లేదు, కానీ నేను కోరుకునేది ఏంటంటే, ఆత్మీయ స్థితిలో దైవ పని చేయటానికి మీరు లేవాలి. ఇదేనా? చెప్పాలి. ఆత్మీయతలో ఎదుగుతూ, పని చెప్పినప్పుడు మాట వినుచు, ఆ పని చేయమన్నప్పుడు చేసేలాగా, చెయ్యొద్దన్నప్పుడు మానేసేలాగా ఉండటమే చెప్తలేదు. నా జీతం బాబు అది వద్దు నాయన అనంటే ఏం చేయాలి? బాబు లేచి పాడండి ఆయన అనంటే ఏం చేయాలి? ఇదే, ఈ మాట వినటమే నా జీతం. నాకేమి ఇవ్వక్కర్లేదు, నాకేమి చేయక్కర్లేదు, ప్రభు ఇస్తాడు. నాకు ఒక నిరీక్షణ ఉంది ఏంటనంటే, ఇక్కడ పని చేస్తే ఇంకో చోట నుండి దేవుడు ఇస్తాడు, లేకపోతే మిమ్మల్ని ఎవరో ఒకరు ప్రేరేపించి దేవుడు ఇస్తాడు. అది అపోస్తుల తత్వం. ఈరోజు అంటున్నాను, ఏమంటున్నానంటే, నా జీతం ఏమై ఉందనంటే, మీరు మాట వినుటయే జీతం. మాట వినుటయే జీతం. క్రమాన్ని, పద్ధతిని, నియమాన్ని పాటించుటయే జీతం. అదే చెప్తున్నాడు. నా జీతం ఏంటనంటే, మీరు మారటయే నా జీతం. నా జీతం ఏంటనంటే, మీరు రక్షించబడటే నా జీతం. నా జీతం ఏంటనంటే, మీరు ప్రభువులో ఎదగటమే నా జీతం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అలా ఉండేవారుగా మనం ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నారు. కిందకెళ్ళి చదువుదాం ప్రియులరా. అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు అని అంటే, పౌలు గారు కరెక్ట్, నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు వచ్చిన జీతం ఏంటి అని చెప్తూ అంటున్నాడు. 25 వచ్చు. మరియు పందుమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు మితముగా నుండును, వారు సయమైన కిరీటమును, మనమైతే అక్షయ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడలు లేని వాని వల్ల పరిగెత్తువాడును కాను, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడట లేదు. కానీ ఒకవేళ నేనే బస్టునైపోకుండానట్లు నేను వివరిస్తాను. చూడండి, మొదటి మాట చెప్తాను. మరియు 10 మంది పోరాడు ప్రతివాడును అన్ని విషయములు ఎలాగుంటాడట? మితముగా ఉంటాడట. మితముగా ఉండటం అంటే, ఇప్పుడు పరిగ పందాల్లోకి వెళ్ళి ఆటలాడేవారు, అదే ఏంటిది, బహుమతి కొట్టాలనుకునేవారు, లేకపోతే ఉద్యోగం కొట్టాలనుకునేవారు అందరితో తిరగరు, అన్నీ తినరు, అందరికిలాగా బయట జులాయిగా తిరగరు. వాళ్ళు ప్రతి దానికి ఏమై ఉంటుంది అని అంటే, మితముగా సమయం జాగ్రత్త పడతారు. కనుక తింటారు, తక్కువగా తింటారు, పడుకుంటారు, టయానికి లేస్తారు, చదువుకుంటారు. లేకపోతే పరిగ పందాలకు వెళ్ళినప్పుడు కనుక మళ్ళీ ఎక్కువగా తింటే కొవ్వు పడుతుందేమో అని తినవలసినవి తింటారు, జ్యూసులు తాగుతారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకని?
బహుమానము సంపాదించాలని అంటే అంటున్నాడు, బహుమానం సంపాదించాలని మిమతముగా పరిగెత్తినట్లుగానే నేను మీ కొరకు ఏం చేస్తున్నానంటే నేను మీ కొరకు నేనేం చేస్తున్నానంటే బహుమానం పొందవలనని మితముగా నేను ఉన్నాను అని అంటున్నాడు. అంటే నేను ప్రతిదీ తింటలేదు, ప్రతిదీ చేయటలేదు, ప్రతిదీ వ్యర్థం చేయటలేదు, దేవుని కొరకు, దేవుని సొమ్ము దేవుని కొరకు అని నేను మితముగా ఉంటున్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. కాబట్టి ప్రియులారు గమనించండి, అలా ఉన్నప్పుడు అంటండి ఆ పరిచర్యను దేవుడు ఏం చేస్తాడటండి, ఆశీర్వదిస్తాడు. ఆ పరిచర్యను దేవుడు దీవిస్తాడు, అభివృద్ధిని దయచేస్తాడు. కనుక వచ్చినట్టుగా తినేస్తే, వచ్చినట్టు బట్టలు కొనేసుకుంటే, వచ్చినట్టుగా కనుక జలసాగా తిరిగితే దానివల్ల పరిచర్య ఏమవదు. పరిచర్య అంటే ఏంటి? దేవుని సేవ అభివృద్ధి అవ్వదు. అభివృద్ధి అవ్వాలనంటే ప్రతి దాంట్లో ఏముండాలట, దైవజనుడికి మితం ఉండాలి. ఇంకో మాట చెప్తాను చూడండి, ఇక్కడే ఏమంటున్నాడు, వారు అవుతే అక్షయమన అనగా అంతలో కనపడి అంతలో మాయిపోయి బహుమానం కొరకు పరిగెత్తుతున్నారు, కానీ నేనైతే వాడబారని కిరీటం కొరకు నేను ఏం చేస్తున్నానండి. మా చిన్నప్పుడు పరుగ పందాలకు వెళ్తే సబ్బులు పెట్టించేవారు. కొన్ని రోజులకి అది ఎండలో పెడితే అది ఏమయ్యేదనంటే పగిలిపోయి ఇరిగిపోయేది. ఆ బహుమానం కొరకు ఎంత పరుగులెత్తువాళ్ళమో, 1 2. ఒక్కొక్కసారి మేమే వేసుకుని ఏం చేసేవాళ్ళం అంటే ఆకులతో కిరీటం చేసి నెత్తి మీద ఎట్టివారు నగ్గునోళ్ళకి. మళ్ళీ ఇలాగ పాదులాగా సాగుతుందండి, ఏదో అని వారు పట్టాలు కట్టుకునే వాళ్ళం, ఇలా దాన్ని దండగా కట్టి మెల్ల వేసేవాళ్ళం. ఎవరికి? గెలిచినోడికి. ఎంతసేపు ఉంటుంది ఆకులు? 1 గంట 2 గంటలు. ఈ గంట కొరకు పోరాడాం అని అంటూ ఉన్నాడు. అయ్యి వేసుకున్నాం, దాని కొరకు పోరాడి దాని కొరకు పరిగెత్తాము, కానీ అది కొంతవరకే. కానీ నేను పరిగెత్తున్నాను, పరుగుందో చూశారు. ఇది ఏ బహుమానం అంట? వాడబారని మహిమ కిరీటం కొరకు పరిగెత్తున్నాను, అది నా జీతం ప్రభు నాకు ఇస్తున్నాడని పౌలు గారు చెబుతా ఉన్నారు. ఈరోజు ప్రియులరా, ఇటువంటి దైవజనులు లోకంలో ఎవరున్నారో పరిచయాలి. ఇటువంటి దైవజనులు ఎవరున్నారో మనము నిర్ణయించుకోవాలి అనే విషయాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవునామమున మహిమ కలుగును గాక. 9వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు, నాకు అధికారం ఉండునను నేనేం చేయటలేదు, దాన్ని వ్యర్థము చేయటలేదు అని చెప్తా ఉన్నాడు. బైబిల్ ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. 1 సమూయేలు రాసిన గ్రంథం. సమూయేలు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన అంటే దేవుడు యాజకుడిగా చేశాడట. దేవుని సేవకుల కొరకు ఈరోజు చెబుతున్న పాఠం ఇది. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే వరుస పాఠం వచ్చింది, మీకు కూడా దైవ సేవకులు ఎలా ఉండాలనేది తెలుస్తుందని చెప్తా ఉన్నాను. అంటే మనం కూడా ఎలా ఉండాలో తెలుస్తుందని చెప్తా ఉన్నాను. 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ హేలి అని ఒక ఆయన ఉన్నాడు. ఆమె ఏ పేరు? హేలి. ఈయన యాజకుడు. ఈ యాజకుడు చేసిన పని ఏంటనంటే, వారికి కుమారులు ఉన్నారు. ఆ కుమారులకి యాజకత్వాన్ని అప్పచెప్పి ఆయన వృద్ధుడైపోయాడట. ఆ కుమారులు చేసిన పని ఏంటనంటే దేవునికి కోపము తెచ్చే పని చేశారట. దేవునికి తెచ్చి కోపం ఏం చేశారట? కోపం తెచ్చే పని చేశారు. దేవునికి కోపం వస్తే ఎవరు బతకగలరండి? ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుంది, ఆయన కోపము ఆ నిమిషమే చాలు మనం నాశనం అయిపోతాకి. కాబట్టి హేలీ కుమారులు దేవునికి కోపం తెచ్చి పని చేశారంట. ఎందుకని అనంటే వారు దేవుని ఎరగని వారుగా ఉన్నారట. 2వ అధ్యాయము 12వ వచనం. హేలీ కుమారులు, మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. హేలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలేమయ్యారటండి. అంటే వారికి దేవుని భయం అస్సలే లేదు. దేవుని భయం లేకపోయినప్పుడు వారు ఎలా నడుస్తారు అని అంటే వారు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తారు. అందుకు వచ్చిన శాపం ఏంటి అంటే చూడండి, వచ్చిన నష్టం ఏంటంట, వారి ఇంటిలో దేవుడు వారిని గనులుగా ఎంచుతామనుకున్నాడట, కానీ వారి ఇంట్లో ముసలివారు లేకుండా చేశాడట. చదువుతామమ్మా 30వ వచనంలో కింద నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. నన్ను గణపరచువారిని నేను, అక్కడ నుంచి చదవంటారమ్మా. నన్ను గణపరచువారిని నేను గణపరచదను, నన్ను తునీకరించువారు తునీకరించబడదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుల ఇంటిని
నీ ఇంట ముసలివాడు ఒక్కడైనను, అంటే ముసలివాడు ఒక్కడైనా లేకపోతామంటే అది. కాబట్టి మొన్న ఎవరో ఒక జోక్ వేస్తారు, ఏంటంటే ఆ సిగరెట్ కాల్చేవాడికి ముసలి కాలం రాదంటరా అని అన్నారు. ఓ జోక్ ఎవరో వేస్తారు. అయ్యి బాబు అలాగ కాలుతాం అన్నట్టుగా అనుకుంటే తీరా ఎందుకు రాదని అంటే ఆడి మధ్యలోనే వస్తాడు కదా, ఇంకా ముసలి కాలం ఏమొస్తుంది అని ఇదే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, వారు యెహోవాను ఎరగని వారై ఉండటాన్ని బట్టి వారు ముసలి కాలం రాకుండానేమయ్యారటండి, చనిపోయారట. సరే, ఎందుకు దేవునికి కోపం వచ్చింది అని అంటే మొదటి మాట చూడండి, దేవునికి ఎందుకు కోపం వచ్చింది అమ్మ మళ్ళొకసారి చెప్తున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుతామా. దేవుని క్రమం, మనుషుల క్రమం వేరే, దేవుని క్రమము వేరే. కనుక మనం ఎవరి క్రమాన్ని పాటించాలి? దేవుని క్రమం. చూడండి ఇక్కడ ఏం చేశారని అంటే, దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏంటంటే బలర్పించిన తర్వాత మాంసము ఉడకేస్తారట. ఉడకేసినప్పుడు కొంకులు దింపుతారంట. ఇలాగా అమ్మా, మాంసం ఉడకేసినప్పుడు ఏం చేస్తారు? ఆ దాంట్లో కొంకు ఉంటుంది. అంటే కొంకుతో ఆ ఉడికిన తర్వాత ఇలా పెడితే ఎంత మాంసం వస్తే అంత మాంసం మొట్టమొదటిది ఎవరికి? లేవీలకి, అంటే ఈ పాస్టర్ గారికి. అదే వారి మన పాఠంలో అక్కడ అదే వారి జీతం. మొదటిది ఇలా తీయాలన్నమాట. ఇలా తీసింది అదే వారికి జీతం. కానీ వీళ్ళు ఏం చేశారంటే, తీస్తారు కదా, ఉడికిన తర్వాత తీస్తారు కదా, ఈలోగానే ఏం చేశారంట అని అంటే, ఉడకపెట్టకుండానే ఆ మాంసం ఇమ్మాని వచ్చి గొడవ పెట్టుకుని మాంసం తీసేసుకొని వారు వండుకున్నారట. అందుకు దేవునికి ఏమొచ్చింది చూడండి, 15వ వచనం. మాంసము నిమ్ము, ఉడకబెట్టిన మాంసమును పచ్చి మాంసమే కావాలనని అమ్మ చెప్పాలి. ఇప్పుడు దేవుని రూల్ ఏంటి అమ్మ, అర్థమవుతుందా? కొంచెం అంటే సేవకుల గురించి కాబట్టి కొంచెం మీరు అంటే సేవకులు ఇలా ఉండాలి అనే భావంతో చెప్తున్నాను. వినండి. దేవుని రూల్ ఏది అని అంటే, యాజకుడు జీతం మీద బతకాలి, రైట్, మంచిదే. ఏమిటారు జీతం ఆ రూలు అని అంటే, దేవుడు ఇచ్చేదాకా ఏం చేయాలి? వేచి ఉండాలి. ఈలోగానే వారు తీసుకుని వండుకున్నారు కనుక వారి ఇంటిలో ఎవరు లేకుండా అయ్యారటండి. కాబట్టి ఒక 2-3 తప్పులు చూపిస్తాను. మొదటి పొరపాటు ఏంటనంటే ప్రియులారా, వారు దేవుని క్రమానికి లోబడలేదు. ఇప్పుడరే అమ్మా, మీరు ఎప్పుడైనా మనం భోజనాలు వండుకున్నాం అనుకో, అక్కడ పెడతాం. ఒక్కొక్కరు వచ్చి అప్పుడు ప్రార్థన చేయము, ఏం చేయం, ముందు సాంబార్ వేసే, మాకు ముందు కూర వేసే, అప్పటికి ఏం చేయలేదు. అది దేవుని నియమం కాదు. దేవుని నియమం ఏది? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత వడ్డించిన వారు ఉంటారు. వడ్డించిన తర్వాత అప్పుడు పట్టుకెళ్ళాలి. కాబట్టి దేవుని నియమాన్ని దాటించి, అరే జాయ్ గారు చూస్తున్నారు, ఆ పాస్టర్ గారు వాడు చూస్తాయంట అని అంటే, ఇప్పుడు దేవుని నియమాన్ని ఏం చేసినట్టు? దేవుడు చెప్పింది ఏంటి అని అంటే, మన కొరకే కదా వండింది, మనకి కొరకే కదా. కానీ దేవుని నియమం ఏంటనంటే, కనుక వడ్డించుకోకుండా ముందుగానే తీసుకోకూడదు. అది ఆ దేవుని నియమం. కాబట్టి చూడండి, వీళ్ళు కూడా అలా చేస్తారు. ఏం చేస్తారని అంటే ప్రియులారా, వారు ఉడకెక్కితమే పచ్చి మాంసం కావాలన్నారట. అందుకు దేవునికి ఏమొచ్చిందండి? 1, 2 చూద్దాం. చూడండి 22వ వచనం. సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవుని పడగా వారిని పిలిచి ఇట్లా. అప్పుడు చేసిన పని ఏంటి అని అంటే, దేవుని మందిరమునకు వచ్చిన వారితో పాపక్రియలు చేశారట. ఎవరు? అంటే దేవుని సేవకులు. కానీ అందుకు దేవుడు వారిని ఏం చేశాడు? శిక్షించాడు. దేవుడి నియమం ఏంటి అని అంటే ప్రియులారా, ఇచ్చేదాకా ఉండాలి. కనుక ఉడకబెట్టిన తర్వాత ఇస్తారు, ముందుగా తీసుకున్నారు, దానివల్ల తప్పు అయింది. రెండోది ఏమైందనంటే, దేవుని మందిరానికి వచ్చిన వారితో ఏం చేశారటండి? పాపము చేశారట. ఆ పాపమును బట్టి దేవుడు వారి మీదకి ఏమొచ్చిందండి? ఈరోజు సేవకులు చూడండి, ఎంతమంది
అందరూ కాదు, కొంతమంది దేవుని సేవకులు అలాగూ ప్రవర్తిస్తూ ఉన్నారు కదండి. ప్రియులారా, ఎంత నింద పాలవుతూ ఉన్నారు. మందిరానికి వచ్చిన వారితో పాప క్రియలతో వారు వారు నిమగ్నమై ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు చూస్తాడు. ఒక రోజున దేవుడు దానికి తగిన పనిష్మెంట్ ఇస్తాడు. తర్వాత 23 వచ్చి, ఈ జనులందరూ మీరు చెడు కార్యములు నాకు వినబడినవి. అమ్మా 25 వచనంలో మీరే అలాగ ఉంటే మీరు ఇంకెవరు, మీ కొరకు ఎవరు జ్ఞాపం చేస్తారు? అమ్మ మీరే అలాగ ఉంటే, ఇప్పుడు యాజకులు అంటున్నాడు, మీరు ఇతరుల పాపముల కొరకు ఏం చేయాలి? వారు పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయాలి. వారు పాపముల కొరకు మీరు ప్రాయశ్చిత్తం చేయవలసిన మీరే అలాగ పాపం చేస్తూ ఉంటే మీరు ఇంకెవరు పాపములు మీరు ప్రాయశ్చిత్తం చేస్తారు అని అంటున్నాడు. కాబట్టి ఎంత బాధ. ఇంకా చదువుతే ఇంకా ఉంటాయండి ప్రియులారా. ఇంకా చూస్తే అన్య అగ్నిని తెచ్చేశాడట. ఏం అగ్ని? అన్య అగ్ని అంటే అన్య అగ్ని అంటే వేరే దేవత ఒకటి. రెండోది, దేవుడు మోసేతో వస్తాడు, నోవహుతో ఏం చెప్పాడు అని అంటే, స్థితిసారపు మాను తెచ్చి ఏం చేయమన్నాడు? వాడ చేయమన్నాడు. కాబట్టి ఎక్కడికో వెళ్ళి నరికి తేవాలి. పక్కపక్కన తుర్ర చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎక్కడికో వెళ్ళి తేవాలి. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? నీ చెట్టు నరికేసి చేసేస్తే అది దేవుని నియమాన్ని ఏం చేసినట్టు? అతిక్రమించినట్టు. అదే చెప్తున్నాడు. వీరు చేసిన పని ఏంటనంటే, ఎక్కడికో వెళ్ళి తేవలసిన కర్రలు తేకుండా కనుక ఇక్కడ పక్కన దొరికి తెచ్చేసి ఏం చేస్తా ఉన్నారు? బలి అర్పించి, అంటే బలిపెట్టం మీద ఆ పొలలు వేసి అంటిస్తూ ఉన్నారు. ప్రియులారా, అలా చేయటాన్ని బట్టి దేవునికి ఏమొచ్చిందంటండి? కోపం వచ్చింది. కాబట్టి అలా చేయటానికి వీల్లేదు. కాబట్టి ఈ మాట వినాలి. కనుక అన్యాగ్ని ఏదో, దేవుని చెప్పిన నియమం ఏదో మాకు తెలుసు. కాబట్టి ఆ నియమం ప్రకారం ఏమవుతాం? సాగినప్పుడు మమ్మల్ని నిందించకూడదు, దేవుని నియమం ప్రకారం చేస్తున్నప్పుడు. కాబట్టి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు అధికారం ఉండునాను, నేను అలాగూ చేయలేదు అని అంటున్నాడు. ఇంకో మాట చెప్పేసి నేను ముగిస్తానండి ప్రియులారా. 3వ అధ్యాయంలోకి వస్తే ఏమైందనంటే, వీరు పని ఏంటి అనంటే యాజకత్వం చేయాలి. వచ్చిన వాళ్ళందరి కొరకు పాప పరిహారం కొరకు బలులు అర్పి చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? యుద్ధముకి వెళ్ళారట. చూడండి, యుద్ధంలోకి వెళ్ళటాన్ని బట్టి ఏమయ్యారు అనంటే, నేను ముగిస్తానండి. 4వ అధ్యాయంలో ఉంటుందమ్మా. వారు యుద్ధములోకి వెళ్ళి ఏలి కుమారులు వారందరూ కూడా చనిపోయారన్న మాట చదువుతాం. 18వ వచనం చదవమ్మా. దేవుని మందసం మాట అతడు తన మామయ్యు అంటే ఏలియా పిల్లలు కూడా ఏమైపోయారు? ఎక్కడ చనిపోయారు తెలుసా? యుద్ధంలోకి వెళ్ళి యుద్ధంలో చనిపోయారట. అసలు యాజకులు ఎక్కడికి వెళ్ళకూడదు? యుద్ధానికి వెళ్ళకూడదు. యాజకులు చేయవలసిన పని ఏంటి? యుద్ధంలోకి వెళ్ళే వారి కొరకు బలి అర్పించి ప్రార్థన చేయాలి. వీరికెందుకు యుద్ధ గొడవ? కాబట్టి యుద్ధానికి వీరు వెళ్ళారట. మేము పెద్ద వత్తాదులు అని వెళ్ళటాన్ని బట్టి వారు దేవుడు చెయ్యొద్దన్న పని చేశారు. కాబట్టి వారు శాపానికి గురయ్యారు. కాబట్టి నేను ముగిస్తున్నాను. మనకు స్వతంత్రత ఉండునాను, అధికారం ఉండునాను, నేను అలాగూ చేయలేదు అంటున్నాడు అపోస్తలుడు. చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయములో చివరి మాట అంటున్నాడు, నేను అనేక మందికి బోధించిన తర్వాత, అదే 8వ అధ్యాయం చివరి, గాలిని కొట్టినట్లు ఒకవేళ నేనే ఏమైపోదును? బస్టుడు నవ్వుదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని
దాన్ని ఏం చేస్తా ఉన్నాను? నన్ను నేనే నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను. ఎందుకనంటే నేను ఏమైపోకూడదు? ఇతరులకు బోధించి భ్రష్టును కాకుండానట్లు. అందుకే బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? బోధకులుగా ఉండకూడదట. ఎలాగ ఉండకూడదు? బోధించేవారుగా ఉండకూడదట. ఎందుకనంటే బోధించే వారికి మరీ కఠిన తీర్పు. కాబట్టి అంటున్నాడు, నేను తీర్పు పాలు కాకుండానట్లు నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? కఠినపరచు. అక్కడ అంటున్నాడు ఏమంటానంటే, ప్రియులారా, నాకు స్వతంత్రత ఉన్నాను, నేను తాగి తిరిగి, ఆ మాట చదవరేమా, మొదటి వచనంలో ఉంటుంది. నాకు స్వతంత్రత ఉండినాను, నేను అలా చేయలేదు అంటాడు. మొదటి అధ్యాయంలోనమ్మా, తినుటకును తాగుటకును తగిన అపోస్తుల వలెనను మాకు అధికారము లేదా? మేము అలా ఇప్పుడు పేతురు గారు, యోహాను వాళ్ళ వల్ల మేము తిరగటానికి మాకు అధికారము లేదా? మేము తిరగలం, కానీ సేవాభారమును బట్టి మా నోరు కట్టుకుని ఏం చేస్తున్నాం? తినక మేము దేవుని సేవలో ప్రయాసపడుతున్నాం. మా జీతం ఎవరు? చెప్తలేదు. మా జీతం ఎవరు? మేమేనండి. మా జీతం ఎవరు? మీరే. నాకు జీతం ఇవ్వాలంటే మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, కానీ మాట వినటయ్యే జీతం, దైవ భక్తులుగా జీవించటయ్యే జీతం. కాబట్టి ఈరోజు అలాగుందాం. అపోస్తలుడైన పౌలు కలిగిన భారం మనము కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యములో నుండి ఈరోజు వర్షపాఠంలో నీవు సేవకుడివే, సేవకురాలువే, మీకు స్వతంత్రత ఉందని చెప్పి మనము స్వతంత్రతను బట్టి అధికారం ఉపయోగించుకోకుండా ఇది దేవునిది అని మనస్తత్వంలోకి రావాలి. ప్రియులారా, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. నేను చెప్పగలను సాక్ష్యము, దేవునికి ఇచ్చిన సొమ్ములో ఏది అద్దపరచలేదు. దేవునికి నాకు తెలుసు, నేను దేవునికి ఎంత ఇస్తున్నానో, నన్ను నేను ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ప్రియులారా, ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు అధికారం ఉంది, నాకు ఇచ్చింది నాదే కదా, కానీ అలా చేయటలేదు నేను. కనుక దున్నుతున్న ఎద్దుకి ఎవరు సిక్కం పెట్టరు కదా. మంద కాస్తున్న వాడికి పాలు తాగుతాడు, దాని మీద హక్కు ఉంది. అయినా నేను అలా తాగటలేదు, నేను అలాగూ చేయటలేదు, వ్యర్థపరచటలేదు అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రియులరా, ఆ స్వభావంలోకి వచ్చిన వాడే నిజమైన సేవకుడు, నిజమైన సేవకురాలు. కాబట్టి ఈరోజు ఆలోచించు, అందరిలాగా తిరగటానికి నాకు హక్కు లేదా, అందరిలాగా తాగటానికి నాకు హక్కు లేదా అంటూనే తాను అంటున్నాడు, నేను అలా చేయను. నేను అనేక మందిని సంపాదించటాకై ఇదిగో నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, మితముగా పోరాడుతా ఉన్నాను. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ ఉండాలో, ఎలా చేయాలో నేను మితముగా ఉంటూ ఉన్నాను అని తాను పరీక్షించుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం అంటే దేవుని పెట్టారా, పౌలు గారు అంటున్నారు, సువార్త చెప్పువాడు జీతం ఎవరంటే మీరు కాదా అని అంటూ ఉన్నాడు. కాబట్టి నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చినప్పుడు నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకుంటావు. కాబట్టి ఆ స్వభావంలోకి మనం వస్తే దేవుడు నీ మితత్వం చూసి, నీవు చేస్తున్న త్యాగము చూసి దేవుడు బాబు నీకు సాయం చేస్తాడు. అలా చేయగలవడం దేవుడు సన్నిధానంలో ప్రార్థిద్దాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఎవరైనా ప్రార్థన చేస్తారో ఒకరు చేయగలరా? చేస్తే కనుక మీకు అవకాశం ఇస్తాను. ఉన్నారా ఎవరైనా ప్రార్థన చేయటానికి? కాబట్టి మితముగా దేవుని సేవలో సాగుతున్న వారిని గౌరవించవలసిన బాధ్యత మీకుంది. ఆలోచించాలి, మా సేవకుడు ఎలా అంటాడు, మా పాస్టర్ ఎలా అంటాడు. మితముగా ఉంటూ ఆయన చేస్తున్న సేవ తను నలగొట్టుకుని చేస్తున్నాడా, ఎవరు తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు ఆలోచించాలి. మీరు గుర్తిస్తే గౌరవించాలి, దాన్ని మీరు
మాట వినాలి, లోబడాలి. అలా ఉన్నప్పుడు మీకు మీ కుటుంబానికి క్షేమం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఘనత మహిమ ప్రభావాలు మీకే తండ్రి. ఎల్లప్పుడూ నేను స్తుతించుకునే భాగ్యం మాకు దయచేశారు నాయన. ప్రభువా, ఈ యొక్క 2025వ సంవత్సరం నాయన లెంటి కాలము 40 రోజులు ప్రార్థనలు నాయన మా ప్రభువా, మేము అనుదినము నీ సన్నిధిలో ప్రార్థించడానికి, సేవించడానికి మాకు ఇచ్చిన ఈ అధికారాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. స్తోత్రము తండ్రి. నాయన మా ప్రభువా, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని సెలవిచ్చాను నాయన. నాయన మేము తగ్గించుకుని నీ సేవలో నాయన మా తండ్రి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. ఈరోజు నాయన మా ప్రభువా పాటల యందు సంతోషం దయచేశారు నాయన. ఆరాధనలో మా ఆరాధన అంగీకరించారు ప్రభువా. నాయన మీ దాసుని నిలబెట్టుకుని నాయన వర్షపాఠంలో వచ్చిన యొక్క ప్రభువా నా తండ్రి నాయన లేఖనాల్లో నుంచి మాకు నన్ను వాక్యాన్ని తెలియపరిచారు ప్రభా. అవును తండ్రి నాయన మా ప్రభువా నా దేవానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. నాయన గొప్ప దేవుడు నాయన. నాయన గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. నాయన మీరు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నాయన గొప్ప కార్యాలు మీరు చేయండి ప్రభా. అలాగే ప్రభా నా తండ్రి నాయన ఏలీ కుమారులు ప్రభా, వారు నాయన మా తండ్రి నాయన మాట వినలేదు ప్రభా. నాయన మా ప్రభా వారు నాయన నాయన మా తండ్రి నాయన మా ప్రభా నాయన మా తండ్రి నాయన పాపం చేశారు ప్రభా. వారు నాయన మా తండ్రి పాపం చేసినప్పుడు నాయన తండ్రి నాయన ఏలీ ప్రభా సరైన నాయన బిడ్డలకి చెప్పక నాయన అందరూ నాయన చనిపోయారు ప్రభా. అయ్యో దేవా, అటువంటి దుస్థితి రాకుండా ప్రభా మేము నీ సేవలో ఎలా జీవించాలో మాకు నేర్పించు నాయన. నీ కట్టడలు, నీ ఆచారాలు నాయన మా తండ్రి నీ యొక్క ప్రభా మా తండ్రి నాయన మేము నేర్చుకుని ప్రభా నీ కొరకు మేము జీవించినట్టు మమ్మల్ని సిద్ధపరచుకుని ఆయన తను తాను తగ్గించుకునే జీవితం మాకు దయచే నాయన. స్వార్థ పనిలో ఎలా జీవించాలో మాకు నేర్పించు నాయన. నాయన మా ప్రభా నా తండ్రి నాయన మా ప్రభా ఏలి మా తండ్రి అలాగే లేవీలకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. మా స్వాస్థ్యం మీదే తండ్రి. బలిపీఠం కాడ ఉండి బలిపీఠం కాడ నాయన మా తను కనిపించుకుని ఉన్నవాడికి ఆ బలిపీఠం దగ్గర వచ్చిన ఆదాయమే అని చెప్పారు ప్రభా. అలాగే ప్రభా మేము ప్రభా ఈ యొక్క బలిపీఠం దగ్గరే కూర్చుని ఉన్నాం తండ్రి. నీ యొక్క పనిలో ఉన్నాం ప్రభా. నీ కొరకు జీవిస్తున్నాము నాయన. నీవు తప్ప మాకు ఏ దైవం లేదు నాయన. నిన్ను ఆశ్రయించాం ప్రభా. నాయన మా తండ్రి సింహం పిల్లలైనా ఆకలిగా ఉంటాయి కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏమేలి కుదవై ఉండదన్నావు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నాయన, సహాయం చేసే దేవుడు నాయన. నాయన మా తండ్రి మేము ప్రభా నాయన నీ పని మా తండ్రి నాయన మా ప్రభా డెవలప్ చేసేలాగా నీ పనిని ప్రభా అభివృద్ధి పరిచేలాగా మమ్మల్ని సిద్ధపరచుకుని ఆయన నాయన మా ప్రభా మీరు సహాయం చేయండి. ఇంతవరకు నాయన నీ వాక్యంలో నాయన మా తండ్రి ఉన్న మాటలన్నీ కూడా మా ప్రభా నా తండ్రి నాయన మేము చెవిని పెట్టక నీ వాక్యానుసారంగా జీవించేటట్టు మమ్మల్ని సిద్ధపరచుకుని ఆయన నాయన కూడి వచ్చిన వారందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరి అవసరతలు వచ్చి ఉన్నారో మీకు తెలిసిన ఆయన మా తండ్రి నాయన మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. అలాగే ప్రభా నా తండ్రి నాయన మా ప్రభా నా దేవా అబ్రాహాం ఇస్సాకులు యాకోబుల దేవా మా దేవానికి స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుని నాయన ఈ స్థితిలో ఉంచావంటే కేవలం నీ ఉచితమైన కృప నాయన. మా దీన స్థితిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి నాయన. అబ్రాహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు నాయన. అలాగే ప్రభా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించావు దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభు నా తండ్రి నాయన మా ప్రభా గర్భిణీ స్త్రీలకు సుఖమైన కానుపు దయచే నాయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచే నాయన. ప్రభు యవనస్తులు ప్రభు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచే నాయన. అలాగే ప్రభు నా తండ్రి వివాహాలు అవ్వాల్సిన వారికి వివాహాలు అయ్యేటట్టు సహాయం చేయనాయన. గృహాలు కట్టుకుంటున్న వారికి గృహాలు కట్టుకోవటానికి కావాల్సిన సహాయం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా డ్యూటీలకు వెళుతున్న వారు వ్యాపారాలు చేస్తున్న వారు అందరినీ దీవించిన ఆయన. వారి డ్యూటీలకు వెళ్ళి క్షేమకరమైనగా వారిని తీసుకొచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభు. అనుదినము వారిని కాపాడు నాయన. అలాగే ప్రభు నా తండ్రి నాయన మా ప్రభు నాయన సంవత్సరం అంతా చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభు. వారు మంచి మార్కులతో పాస్ అవటానికి సహాయం చేయండి ప్రభు.
నాయన గొప్ప కార్యాలు చేయండి తండ్రి. ఎవరు ప్రభు నా తండ్రి నాయన నీ వాక్యానుసారంగా జీవించడానికి మమ్మల్ని అందరినీ సమీపించి మా ప్రభా ప్రేరేపించండి నాయన, సహాయం చేయండి ప్రభా. గొప్ప దేవుడు నాయన, ఈ రాత్రి నీ బిడ్డలతో ప్రభు మాతో మాట్లాడు నాయన, నీ దర్శనాలు అనుగ్రహించండి ప్రభా. నాయన మీ గొప్ప కార్యాలు మాకు తెలియపరచిన ఆయన సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే ప్రభా నాయన మా తండ్రి సన్నిధిలో ప్రార్థిస్తున్నారో నాయన వారందరి ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి నాయన. 40 రోజులు మొక్కుకున్నారో ఆ మొక్కుబళ్ళన్నీ కూడా ప్రభా నీ సన్నిధిలో నెరవేర్పు దయచేయండి ఆయన. ఏమైతే అడుగుతున్నారో అవన్నీ నెరవేర్పు దయచేయండి, నీ కృప దయచేయండి. ఈరోజు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా మాళ్ళకి వెళ్తుండగా మీరు మాతో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోండి. రాత్రి సుఖనిద్ర దయచేయండి, ఉదయాన్నే లేచి నీ స్తుతించుకునే భాగ్యం దయచేయండి. నీ నామానికి మహిమ వచ్చినట్టు సిద్ధపరచుకోమని, క్రీస్తు మహిమలు సకల అవసరతలు తీర్చమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము కాపుదల దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చి వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ ఆయన పరిచర్యకును చేయబడుతున్న ప్రతి కార్యక్రమాలకును ఆయన ముద్రించి రావాల్సిన దేవునులు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు.